Gauravah Collector, Bhupalpalli, Additional Collector, Local Bodies, Additional Collector Revenue, Trainee Group 1 Officer, and friends from media and other officers. So already details related to local body elections మన కలెక్టర్ గారు బ్రీఫ్ చేయడం జరిగింది. సో ఐ విల్ స్పెసిఫికల్లీ బ్రీఫ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం మెజర్స్ తీసుకున్నాము అని చెప్పేసి. అండ్ నిన్న యాజ్ సూన్ యాజ్ ది నోటిఫికేషన్ కేమ్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కేమ్ ఇన్ టు ఫోర్స్. ఒక డివిజన్కి ఒక టీమ్ లాగా 2 teams స్టార్టెడ్ ఫంక్షనింగ్. అండ్ ఫ్లయింగ్ FSTs ఆర్ ఆల్సో ఫార్మ్డ్. మండల్కి ఒక టీమ్ చొప్పున 12 మండల్స్కి 12 teams ఉంటాయి. అండ్ రూట్స్ ఆర్ ఆల్సో ఐడెంటిఫైడ్. ఫేజ్ 1లో మనకు పోలింగ్ మెటీరియల్ 23 రూట్స్లో వెళ్తుంది. అండ్ ఫేజ్ 2లో 17 రూట్స్లో వెళ్తుంది. ఫేజ్ 3లో 30 రూట్స్, టోటల్గా 70 రూట్స్ ఐడెంటిఫై చేశాము. సో రూట్ సెక్యూరిటీ ఈజ్ ఆల్సో అవర్ రెస్పాన్సిబిలిటీ. విల్ ఎన్ష్యూర్ దట్ పోలింగ్ మెటీరియల్ ఈజ్ సేఫ్ ఈ రూట్స్లో వెళ్ళినప్పుడు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. సో మీ అందరికి తెలుసు, గ్రామ పంచాయత్స్ని మనం నామినేషన్ కోసం క్లస్టర్స్గా డివైడ్ చేసుకున్నాము. సో ఫేజ్ 1కి టోటల్ 25 క్లస్టర్స్ ఉన్నాయి, ఫేజ్ 2కి 27 అండ్ ఫేజ్ 3కి 25, టోటల్ 77 క్లస్టర్స్ ఉన్నాయి ఫేజ్ వైజ్గా చూసుకుంటే. సో నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది కాబట్టి రేపటి ఫేజ్ 1కి 25 ఏవైతే ఉన్నాయో లొకేషన్స్ ఫర్ నామినేషన్స్, అక్కడ కూడా మేము సెక్యూరిటీ ప్రొవైడ్ చేసుకుంటున్నాము. సో కంప్లీట్ 3 phases ఏదైతే బందోబస్తు ఉంటుందో దట్ బందోబస్త్ ప్లాన్ ఈజ్ ఆల్సో రెడీ. అండ్ ఇది కాకుండా నెక్స్ట్ పోలింగ్కి వచ్చేసరికి మనకు పోలింగ్ స్టేషన్స్ని మనం క్లాసిఫై చేసుకున్నాము. నార్మల్ పోలింగ్ స్టేషన్స్, సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ అండ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్. సో మనకు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఎక్కడైతే కొంచెం ఇష్యూస్ ఉంటాయో ఏరియాలో, లోకల్ ఇష్యూస్, బికాజ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆర్ ఫాట్ ఆన్ లోకల్ ఇష్యూస్ కాబట్టి ఎక్కడ వి ఫీల్ ద ఎలక్షన్స్ మైట్ గెట్ డిస్టర్బ్, అట్లాంటి ఏరియాస్ని వీ హ్యావ్ క్లాసిఫైడ్ అస్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అండ్ లొకేషన్స్. అలా ఫేజ్ 1లో చూసుకుంటే వీ హ్యావ్ 10 లొకేషన్స్, ఫేజ్ 2లో 10 లొకేషన్స్ అండ్ ఫేజ్ 3 10 లొకేషన్స్, టోటల్ 30 లొకేషన్స్ ఉన్నాయి. ఓవరాల్ పోలింగ్ బూత్స్ చూసుకుంటే 312 పోలింగ్ బూత్స్ ఆర్ క్రిటికల్ లొకేషన్స్. అక్కడ మేము అడిషనల్ ఫోర్స్ని డిప్లాయ్ చేస్తాము సో దట్ నో అన్టోవర్డ్ ఇన్సిడెంట్ హ్యాపెన్స్. అపార్ట్ ఫ్రమ్ దిస్, యాజ్ సూన్ యాజ్ ఎస్టర్డే ఎలక్షన్ అనౌన్స్మెంట్ వాజ్ మేడ్, నిన్న MCC అనేది ఫోర్స్లోకి వచ్చింది. అండ్ నౌ ఆన్వర్డ్స్ క్యాండిడేట్స్ ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో, ఇఫ్ దే ట్రై టు బ్రైబ్ ద పీపుల్ ఆర్ డిస్ట్రిబ్యూట్ ఫ్రీబీస్ కానీ, ఆర్ సమ్హౌ దే ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ ద ఎలక్షన్ ప్రాసెస్ ఇన్ దేర్ ఫేవర్, అలాంటి ఏ వయోలేషన్ మా నోటీస్లోకి వచ్చినా చట్టపరమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ దిస్ ఎలక్షన్ ఈజ్ ఫర్ ద పీపుల్, దిస్ ఎలక్షన్ ఈజ్ ఫాట్ ఆన్ లోకల్ ఇష్యూస్. సో కాబట్టి ఎలెక్టింగ్ ఏ గుడ్ పర్సన్, ఎవరైతే మీ ఏరియాని అభివృద్ధి చేయగలుగుతారో, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఆల్ ద సిటిజన్స్ హూ ఈస్ హ్యావింగ్ eligibility to vote in these elections, come forward and select the candidates who you feel is the right one for development of your area. And also I request all the people, if any issue comes to your notice, ఏదన్నా పోల్ రిలేటెడ్ వైలెన్స్కి సంబంధించి కానీ, ఎనీ పోల్ MCC రిలేటెడ్ వైలెన్స్కి సంబంధించి వీఆర్ 24/7 అవైలబుల్. ఎలక్షన్ సెల్ కూడా ఫామ్ చేసుకున్నాము. అండ్ నెంబర్ ఈజ్ ఆల్సో దేర్, టోల్ ఫ్రీ ఒక నెంబర్ ఉంది ఎలక్షన్ సెల్కి. యూ కెన్ టేక్ ఇట్, యూ కెన్ ఇన్ఫార్మ్ అస్. సో ఇమీడియట్లీ వీ విల్ రెస్పాండ్. వీ విల్ బీ హ్యావింగ్ అవర్ స్ట్రైకింగ్ టీమ్ కూడా రెడీగా ఉంటుంది.
ఎక్కడన్నా ఏదైనా ఇష్యూ అయితే రెస్పాండ్ అవ్వడానికి. అండ్ ఐ రిక్వెస్ట్ పీపుల్ టు కమ్ ఫార్వర్డ్ ఫర్ ఓటింగ్ వితౌట్ ఎనీ ఫియర్ అండ్ ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ డెమోక్రసీ. And that is all from my side. Thank you everyone. Additional Collector Revenue, Local Bodies, Deputy Collector Garu and DPRO Garu and అందరు ప్రెస్ మిత్రులు. సో మీ అందరికీ తెలుసు దట్ నిన్న మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి మన షెడ్యూల్ అనౌన్స్ చేశారు. సో నా రేపటి నుంచి మన మొత్తం రాష్ట్రంలో అండ్ మన భూపాలపల్లి జిల్లాలో కూడా మన ఎలక్షన్స్ నోటిఫికేషన్ స్టార్ట్ చేసి ఫేజ్ 1లో మనం వెళ్తున్నాం. సో నేను మన జిల్లా గురించి కొన్ని వివరాలు ఇస్తున్నాను. సో మన జిల్లాకి మన అన్ని జిల్లాకి యాక్చువల్గా 3 ఫేజ్లో ఎలక్షన్ జరుగుతుంది. సో రేపు ఫస్ట్ ఫేజ్ అంటే 27th నవంబర్కి అది డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ నోటీస్ ఫామ్ 1 ఇస్తారు 27 నవంబర్కి. And then last date for filing of nomination is phase 1 లో 29th November. And then scrutiny 30th November కు చేస్తారు. Then list of validly nominated candidates కూడా 30th November కు 5 PM తర్వాత చేస్తారు. Then appeal చేస్తారు 1st December కి. Then last date for disposal is 2nd December. And then last date for withdrawal of candidates is 3rd December. Then publication of list of contesting candidates 3rd December. Then 11th December కు డేట్ ఆఫ్ పోల్ ఇది 7 AM to 1 PM అవుతుంది. అండ్ దెన్ కౌంటింగ్ 2 PM తర్వాత సేమ్ డేట్కు మనం కౌంటింగ్ చేస్తాం. ఇలాగా ఫేజ్ 1 ఫేజ్ 2 30th నవంబర్కి నామినేషన్ రిసీవ్ చేస్తాం. అండ్ థర్డ్ ఫేజ్కి 3rd Decemberకి నామినేషన్ రిసీవ్ చేస్తాం. అండ్ ఫేజ్ 2లో 14th December ఇస్ ద డేట్ ఆఫ్ ఓట్. అండ్ థర్డ్ ఫేజ్కి 17th December ఇస్ ద డేట్ ఆఫ్ పోల్. సో ఫేజెస్ వైజ్ వెళ్తే మన దగ్గర యాక్చువల్లీ టోటల్ 248 గ్రామ పంచాయత్స్ ఉన్నాయి, 12 మండల్స్, 2 డివిజన్స్. సో 2102 వార్డ్స్. సో ప్రతి వార్డ్కి ఒక పోలింగ్ స్టేషన్ ఉంటుంది. సో టోటల్ 3 ఫేజెస్కి కలిపి 2102 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అండ్ పోలింగ్ లొకేషన్స్ మన దగ్గర 279 ఉన్నాయి. సో ఇది ఇది ఫేజెస్లో చూస్తే సో ఫేజ్ 1లో 4 మండల్ అంటే ఘన్పూర్, కొత్తపల్లి, గోరి, రేగొండ, మోగ్లాపల్లి ఈ 4 మండల్లో 82 జీపీస్ అండ్ 712 వార్డ్స్ ఈ పోలింగ్లో వెళ్తున్నాం. సో ఇది సిమిలర్లీ ఫేజ్ 2లో కూడా 4 మండల్స్లో భూపాలపల్లి, టేక్మట్ల, చిట్యాల అండ్ పల్లిమెల్ల ఈ 4 మండల్స్ ఫేజ్ 2లో. ఫేజ్ 2 అంటే ఇది డేట్ ఆఫ్ పోల్ విల్ బి 14th December. ఇందులో 85 జీపీస్ అండ్ 694 వార్డ్స్. అండ్ ఫేజ్ 3 అంటే 17th December విల్ బి ద డేట్ ఆఫ్ పోల్. అందులో కూడా 4 మండల్స్ మల్లారావు, మహాదేవ్పూర్, మహాముతారం, కాటారాం. ఇందులో 81 జీపీస్ అండ్ 696 వార్డ్స్. సో ఇలాగే టోటల్ కలిపి 248 జీపీస్ అండ్ 2102 వార్డ్స్కి మనం ఎలక్షన్స్ 3 ఫేజ్లో మనం చేస్తున్నాం. సో ఇందులో మన ఓటర్స్ చూస్తే టోటల్ మన దగ్గర ఓటర్స్ 3,02,147. అందులో మేల్ ఓటర్స్ 1,47,388, ఫీమేల్ ఓటర్స్ 1,54,744 అండ్ అదర్స్ 15. అండ్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఇప్పుడే 2102 చెప్పాను. అది కూడా ఓటర్ లిస్ట్ ద్వారా చూస్తే అప్ టు 100 739, 101 to 200 వరకు 986, 201 to 400 307, 401 to 650 70. సో మ్యాక్సిమం మన దగ్గర 650 ఒక పోలింగ్ స్టేషన్లో 650 మ్యాక్సిమం సీలింగ్ ఉంది. సో మన ప్రతి వార్డులో ఒక పోలింగ్ స్టేషన్ పెట్టి మనం ఇది చేస్తున్నాం. అండ్ నుంచి నామినేషన్స్ రిసీవ్ చేస్తారు. అక్కడ మన దగ్గర 25 క్లస్టర్స్ ఉన్నాయి ఫేజ్ 1లో. ఆ 25 క్లస్టర్స్లో అక్కడ ఒక 6 కూర్చుంటున్నారు. సో అక్కడ ఈ 4 మండల్స్లో 10:30 AM to 5 PM రేపటి నుంచి నామినేషన్స్ రిసీవ్ చేస్తారు. అండ్ సిమిలర్లీ ఫర్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కోసం కూడా మనం ఇప్పుడే మనం ఇంప్లిమెంటేషన్ కోసం మనం టీమ్స్ ఫార్మేషన్ చేసాం. సో
మన ఫ్లయింగ్ స్క్వేర్ టీం ఉంటుంది. సో ఇది ఒక మండల్లో ఒకటి మనం ఏర్పాటు చేశాం. సిమిలర్లీ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ SST ఇది కూడా మన ఒక డివిజన్లో ఒకటి చేశాం. సో యాక్చువల్లీ మన గైడ్లైన్స్ ప్రకారం జిల్లాలో ఒకటి చేయాలి, మన డివిజన్ వైజ్ ఒకటి చేద్దాం. ఒకటి భూపాలపల్లి డివిజన్, ఒకటి కాటారాం డివిజన్. అండ్ సిమిలర్లీ MCC టీమ్స్ ఒకటి పర్ మండల్లో చేశాం. సో ఈ MCC ఇంప్లిమెంటేషన్కి ఇప్పుడే విదిన్ నెక్స్ట్ మన షెడ్యూల్ అనౌన్స్ చేసిన తర్వాత విదిన్ నెక్స్ట్ 24 hours, 48 hours, 72 hoursకి మన అన్ని రిపోర్ట్స్ స్టేట్ ఎలక్షన్ కమిషన్కు పంపాలి. దాని ప్రకారం మన డిఫేస్మెంట్ ఉంటే ఇప్పుడే ఫ్లెక్సీస్ ఉన్నాయి, అన్ని పొలిటికల్ ఫ్లెక్సీస్ అన్నీ తీసేస్తాం. సో అది వర్క్ జరుగుతుంది. అండ్ మనకు MPDOs నుంచి మనం సర్టిఫికేట్స్ తీసుకుంటున్నాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను కూడా ఒక సర్టిఫికేట్ రిసీవ్ తర్వాత ఎలక్షన్ కమిషన్కు పంపిస్తాను. సో ఇలాగే మన రేపటి కోసం మనం మన మొత్తం జిల్లా స్టాఫ్, మన ఎలక్షన్ స్టాఫ్ అన్ని రెడీగా ఉంటారు. సో యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్, సో మన ఈరోజు కూడా మనది ఒక VC జరిగింది. సో మన దగ్గర ఇక్కడ ఏం ఇష్యూస్ లేదు. సో వీఆర్ రెడీ ఫర్ ద రిగార్డింగ్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, అన్ని బేసిక్ మినిమం ఫెసిలిటీ ఆఫ్ పోలింగ్ స్టేషన్ అన్నికన్నీ వీఆర్ రెడీ. అండ్ రేపటి నుంచి ఇట్ విల్ బి లైక్ మన స్టాఫ్ విల్ బి అండ్ మన FST టీమ్, SST టీమ్స్ అండ్ ROs విల్ బి ప్లేస్డ్ at the designated places. So I will request now SP గారు చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.